దూత మీడియా పవర్ ఆఫ్ న్యూస్. నమస్తే, వెల్కమ్ టు దూతా మీడియా. నేను మీ అశోక్ కుమార్. ఆదివారం అసెంబ్లీ వింటేనే ఆశ్చర్యం కలుగుతుంది కదా. మనందరికీ ఆదివారం అంటే విశ్రాంతి రోజు, కుటుంబంతో గడిపే రోజు. కానీ ప్రభుత్వానికి, రాజకీయాలకు సెలవులు ఉండవు. ప్రజల ప్రయోజనం ముందు అది ఆదివారమైనా, అర్ధరాత్రి అయినా అసెంబ్లీ తలుపులు తెరవాల్సిందే. ముందుగా అసలు ఎందుకు ఈ ఆదివారం అసెంబ్లీ పెట్టారో తెలుసుకుందాం. అత్యవసర అంశాలు, ఆలస్యం చేయరాని చట్టాలు, రాష్ట్రానికి కీలకమైన బిల్లులుంటే ప్రభుత్వం వెనుకాడదు. బడ్జెట్ ఆమోదం ఆలస్యమైతే ఉద్యోగుల జీతాలు ఆగిపోవచ్చు, విద్యార్థుల స్కాలర్షిప్లు నిలిచిపోవచ్చు. ఇలాంటి సందర్భాల్లో ఆదివారం కూడా అసెంబ్లీ అనివార్యం అవుతుంది. వారం మధ్యలో అందరూ పనుల్లో బిజీగా ఉంటారు, కానీ ఆదివారం ఎక్కువ మందికి సెలవు ఉంటుంది. అసెంబ్లీ లైవ్ ప్రసారం అంటే ప్రజలు పెద్ద ఎత్తున చూస్తారు. ప్రభుత్వం తీసుకునే నిర్ణయాలు, ప్రతిపక్ష వాదనలు అన్నీ నేరుగా ప్రజల ఇంటికే చేరుతాయి. దీనివల్ల పబ్లిక్ కనెక్ట్ బలంగా ఏర్పడుతుంది. మరొక కారణం వరుస సెలవులు ఉండటం. పండుగల సీజన్లో 3-4 రోజులు గ్యాప్ వస్తే అసెంబ్లీ షెడ్యూల్ మొత్తం గందరగోళం అవుతుంది. ఆ లోటును పూడ్చుకోవడానికి ఆదివారం కూడా అసెంబ్లీ నిర్వహిస్తారు. కానీ ఈసారి ఆదివారం అసెంబ్లీ వెనుక ఉన్న అసలు కారణం కాళేశ్వరం ప్రాజెక్ట్. కాళేశ్వరం తెలంగాణ కలల ప్రాజెక్ట్ 2016లో ప్రారంభమైంది. వేల హెక్టార్ల పొలాలకు నీరు అందించడం, ఎండబడ్డ భూములను పచ్చగా మార్చడం, తాగునీటి సమస్యకు శాశ్వత పరిష్కారం చూపించడమే ఈ ప్రాజెక్టు ముఖ్య లక్ష్యం. ఆసియాలోని అతిపెద్ద మల్టీ స్టేజ్ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ అని ప్రచారం చేశారు. రాష్ట్ర అభివృద్ధికి గర్వకారణమని పేర్కొన్నారు. ప్రారంభ అంచనా ఖర్చు 40,000 కోట్ల లోపే అని ప్రభుత్వం చెప్పింది. కానీ పనులు ముందుకు సాగుతుండగా ఖర్చు విపరీతంగా పెరిగింది. వందల కోట్ల రూపాయలు అదనంగా వెచ్చించారు. ఎంత ఖర్చు అయిందో ఇప్పటికీ స్పష్టత లేదని విమర్శలున్నాయి. అప్పటి ప్రభుత్వం అప్పట్లో 37 లక్షల ఎకరాలు సస్యశ్యామలం అవుతాయని చెప్పింది. లక్షలాది రైతులు లాభపడతారని అంచనా వేశారు. కానీ వాస్తవానికి నీరు అందిన భూమి అంచనాల కంటే చాలా తక్కువగా ఉంది. లాభం కంటే నష్టాలు ఎక్కువగా ఉన్నాయని నివేదికలు చెబుతున్నాయి. ఇక సమస్యలు ఒక్కొక్కటిగా బయటకు రావడం మొదలైంది. నిర్మాణ లోపాలు, డిజైన్లో తప్పులు, మిషన్లు ముందుగానే దెబ్బతినడం, గోడలు చిల్లుపడటం, పంప్ హౌసులు నీట మునిగిపోవడం, ఇవన్నీ ఒక్కొక్కటిగా బయటపడ్డాయి. ఇవి సాధారణ తప్పులా లేక మరెవరి ప్రయోజనం కోసం ఉద్దేశపూర్వకంగా జరిగినవా అన్నది ఇప్పుడు పెద్ద ప్రశ్నగా మారింది. అయితే ఈ విషయంలో ప్రభుత్వ వాదన చాలా స్పష్టంగా ఉంది. కాళేశ్వరం అంటే అవినీతికి చిహ్నంగా మారిందని వాదిస్తుంది. కాంట్రాక్టర్లకు లబ్ధి చేకూర్చేలా భారీ కుంభకోణం జరిగిందని చెబుతుంది. ప్రజల డబ్బు వృధా అయిందని ఆరోపిస్తుంది. కానీ ప్రతిపక్షం మాత్రం దీన్ని పూర్తిగా రాజకీయ ప్రతీకారం అంటుంది. ఇంత పెద్ద ప్రాజెక్ట్ని అవమానపరచడానికి మాత్రమే ప్రభుత్వం ఇలా చేస్తుందని మండిపడుతుంది. ఈ వాదోపవాదాల మధ్య ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కీలక నిర్ణయం తీసుకున్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు అవకతవకల దర్యాప్తును సిబిఐకి అప్పగించారు. ఇది చిన్న నిర్ణయం కాదు. ఎందుకంటే సిబిఐ రంగంలోకి దిగితే జాతీయ స్థాయిలో కేసు రిజిస్టర్ అవుతుంది. ఎవరు బాధ్యులో, ఎవరు లబ్ధి పొందారు అన్న ప్రతి అంశం వెలుగులోకి వచ్చే అవకాశం ఉంటుంది. ఈ నిర్ణయంతో అసెంబ్లీలో వాతావరణం టెన్షన్తో నిండిపోయింది. ప్రతిపక్షం గట్టిగానే ఎదురుదాడి చేసింది. ప్రజల కోసం కాదు, రాజకీయ ప్రతీకారం కోసం ఈ దర్యాప్తు అంటూ ఆరోపించింది. ప్రజల డబ్బు ఎక్కడా వృధా అయిందో, ఎవరి జేబుల్లోకి వెళ్ళిందో అన్ని వెలుగులోకి వస్తాయని ప్రభుత్వం స్పష్టం చేసింది. ఇది కేవలం ఒక ప్రాజెక్టు అవినీతి మాత్రమే కాదు, రాష్ట్ర రాజకీయాల భవిష్యత్తును మలుపు తిప్పే అంశం. ఎందుకంటే కాళేశ్వరం కుంభకోణం నిరూపితమైతే అప్పటి పాలకుల విశ్వసనీయత పూర్తిగా దెబ్బతింటుంది. ప్రతిపక్షానికి ఇది పెద్ద సవాల్ అవుతుంది. ఈ విషయంలో ప్రజల కోణం మరింత బాధాకరంగా మారింది. రైతులు ఎదురు చూసింది నీటి కోసమే, కానీ వారికి మిగిల్చింది అప్పులు, నిరాశ. పన్ను చెల్లించే ప్రజలు ఎదురు చూసింది అభివృద్ధి, కానీ వారికి మిగిలింది అప్పుల భారం. కాబట్టి ఆదివారం అసెంబ్లీ అనేది సాధారణ విషయం కాదు, ఇది ఒక రాజకీయ టర్నింగ్ పాయింట్. ఒకవైపు అత్యవసర బిల్లులు, ప్రజా ప్రయోజనం, మరోవైపు కాళేశ్వరం అవకతవకల చర్చ, సిబిఐ దర్యాప్తు. కాళేశ్వరం తెలంగాణకు గర్వకారణమా లేక కుంభకోణానికి ప్రతీకమా? ఈ సమాధానం త్వరలోనే రాబోతుంది. సిబిఐ దర్యాప్తు తర్వాత నిజం వెలుగులోకి వస్తుంది. ప్రజల డబ్బు ఎక్కడికి పోయిందో, ఎవరి జేబులోనికి వెళ్ళిందో అతి త్వరలో తేలనుంది. ఫర్ మోర్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ దూత మీడియా.